వైదిక ధర్మం దీనికి సంబంధించిన మాటల్లో ఈరోజు మరొకటి. దేవాలయంలో దర్శనానికి సంబంధించి మూల విరాట్టుకి భక్తుడు దేవుడికి దండం పెట్టుకునే నిమిత్తం నించునే స్నానానికి మధ్య ఎంత దూరం ఉంది అనే దాన్ని బట్టి దేవుడి దండం పెట్టడం వల్ల వచ్చేటువంటి ఫలితం దక్కుతుంది. మూల విరాట్టు దిగువన యంత్రం ఉంటుంది, గర్భగుడికి పైన కలశాలు ఉంటాయి, ప్రధాన ద్వారం వద్ద కలశాలు ఉంటాయి. ఈ మొత్తానికి విశ్వం నుంచి వచ్చే కిరణాలతో సంబంధం ఉంటుంది. మూల విరాట్ నుంచి ఎంత దూరంలో ఉంటే ఆ యంత్రం యొక్క ప్రభావం ఫలితం భక్తులకి చేరే అవకాశం ఉంటుంది, హృదయానికి అనేది శరీరానికి అనేది నిర్ణయం అవుతుంది. ఈ మేరకు దేవాలయాల్లో అర్చకులు ఆ సమదూరాన్ని గుర్తిస్తూ భక్తుడు ఆ దూరం మేరకు మూల విరాట్కు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా టికెట్ దర్శనాలు వగైరా పేరుతోటి ముందు కొంతమందిని అనుమతించి దూరంగా ఫలితం దక్కని దూరంలో భక్తులు ఉంచితే సాధారణ దర్శనం వారిని ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని భక్తులు కూడా డిమాండ్ చేసి అడగండి. యంత్రం యొక్క శక్తి ఎంత ఉంది, ఎంత దూరంలో ఉంటే ఫలితం దక్కుతుంది అనేది ఆ కిరణాల ప్రసరణ మీకు.